ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ChatGPT, if you replace a human being, you're, especially in the creative field, the content's gonna go down so quick. When you trust yourself with courage and flow, ఎంత బ్యూటిఫుల్ థీమ్స్ వస్తాయి. ChatGPTకి అది ఏం అర్థం కాదు. కరెక్టే కానీ దాంట్లో కూడా టెక్నికల్ థింగ్స్ అండ్ ఆల్ మస్తు ఉంటాయి కదా. ఇప్పుడు పిచ్ డెక్ తయారు చేయాలన్నా, లేదంటే డైలాగ్స్ ఏదైనా ఇంప్రూవైజ్ చేయాలన్నా, ఒక సీన్ ఇచ్చి దీనికి నాకు డైలాగ్స్ కావాలన్నా మొత్తం ఇస్తుంది కదా. అంటే దాన్ని నువ్వు తీసుకొని మళ్ళీ ఇంప్రూవైజ్ చేసుకుంటావా? ఇట్స్ ఆల్ డిఫరెంట్ కదా. సమ్ డే ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్, అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఓకే, బిసైడ్స్ దాంతో డబ్బులు సంపాదిద్దాం కాదు, ఓన్లీ ఫిల్మ్ ఫెస్టివల్కి. నీకే ఏం చేద్దాం అంటే ఒక 5గురిని తీసుకొచ్చి ChatGPT ఇద్దాం. ఒక 5గురు జస్ట్ అట్లా తీస్తారు. ChatGPT వాడి తొందరగా తీయాలి వాళ్ళు. నేను లీడ్ చేస్తా ఈ టీంని, ఏం లేకుండా చేస్తా. ఐ థింక్ 99 out of 90 times హ్యూమన్ బీయింగ్స్ చేసిన క్రాఫ్ట్ బెటర్ ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ChatGPT ఎట్ ఆల్. ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ కాబట్టి చెప్తున్నా. నాకు ఉంది సబ్స్క్రిప్షన్, బేసిక్ సబ్స్క్రిప్షన్ ఉంది, వాడుతుంటా. ఇట్స్ గుడ్ యాజ్ అ థెరపిస్ట్ సమ్ టైమ్స్ టు రిఫ్లెక్ట్ యువర్ ఓన్ థాట్స్, టు గివ్ యూ క్లారిటీ. బట్ స్టోరీ రైటింగ్ నో, డోంట్ యూజ్ ChatGPT. ఒకవేళ ఈజీ ఫ్రీ అని ఎవరైనా వాడుతున్నా, ఇట్ ఈస్ మేకింగ్ పీపుల్ డంబ్ ఆల్సో. రైట్ రైట్. ఇజంట్ యువర్ బ్రెయిన్ సో ప్రెషియస్? సో ద మోర్ ఐమ్ రైటింగ్ ద మోర్ షార్పర్ ఐ ఫీల్. థీమ్స్ వస్తున్నాయి. స్టోరీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు ఒక ఎత్తు. ఒక యాక్షన్ ఫిలింలో కేర్ ఫ్రీనెస్. సో రైట్ నౌ ఐమ్ రైటింగ్ అ రొమాంటిక్ యాక్షన్ కామెడీ. ఐ థింక్ ఇట్స్ సమ్ రియలీ కూల్ రైటింగ్. చాలా కరేజ్తో రాస్తున్నా ఇది. టు పిచ్ టు సర్టన్ ప్రొడ్యూసర్ వాజ్ ఆస్క్ మీ, వాళ్ళకి పిచ్ చేయడానికి. ఆల్సో వాళ్ళకి ఇది ఎందుకు పిచ్ చేస్తున్నా అంటే వాళ్ళ జానరాలో ఛాంపియన్. సో ఈ స్క్రీన్ ప్లే ఎస్ అన్నా నో అన్నా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్తో నేను చాలా నేర్చుకుంటా. ఓకే, సో నేను అందుకే ఆ జానరాలో రాస్తున్నా, వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లేస్. రైట్ రైట్. సో ఇప్పుడు అది నేను స్వయాన చేత్తో రాస్తుంటే ఎంత ఫుల్ఫిల్లింగ్ ఉందంటే, ఐ డు నాట్ థింక్ ChatGPT క్యాన్ గెట్ ఎనీవేర్ క్లోజ్. ఇట్స్ సో పర్సనల్, ఆఫ్ కోర్స్. ఇట్స్ సో క్రేజీ, అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. ChatGPT ఫట్ శైలేష్ కొలను స్టైల్, బట్ ఇన్ ద స్టైల్ ఆఫ్ వుడీ ఆలన్, బట్ అంటే ఏదో ఇస్తుంది అది. దానికి ఏం తెలీదు. ఇట్ ఈస్ జస్ట్ అగ్రిగేటింగ్ థింగ్స్ అండ్ ఇట్స్ జస్ట్ వెరీ మెకానికల్. ఇట్స్ నాట్ హ్యూమన్. I don't believe in it. Okay. Yeah, I mean, this is a long argument I will have with Sam Altman someday. But it is a very prolonged conversation. And it tanu kuda oppukunnadu actually. The CEOs of AI companies also said that anta scene em ledu, but it's okay, వాడేటోళ్ళు వాడుతుర్రు. Yeah, హెల్ప్ అవుతుంది ఏదో ఒక రకంగా. అబ్సల్యూట్లీ హెల్ప్ అవుతుంది. ఎక్కడ హెల్ప్ అవ్వాలో అవుతుంది. లైక్ డేటా తొందరగా క్రంచ్ చేస్తుంది, బట్ స్టోరీస్ ఈజ్ నాట్ డేటా. స్టోరీస్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ మ్యాజిక్. రైట్ రైట్. యా, ఓకే, సో ఏం లేకుండానే, ప్లాట్ఫామ్ లేకుండానే చేసి వచ్చాను. ఇటు వరకు వచ్చినాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉందంటే ప్లాట్ఫామ్ ఉంది 10 ఎక్కువ దూకుతాం మనం. అంతే. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అక్కడ అప్రోచ్ అయిన తర్వాత ఆయన నుండి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా. Yeah, yeah. సో స్పెషలీ బిఫోర్ ద ఫిల్మ్ రిలీజ్, అంటే ఫస్ట్ టైం తను చూసినప్పుడు, అండ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్, సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? సో మేజర్లీ ఫస్ట్ హాఫ్ చూసే అక్కడ లవ్లో పడ్డారు విత్ ద ఫిలిం, బికాస్ ఇట్ వాస్ సో ఫ్రెష్. దశాబ్దాలుగా ఒకే రకం సినిమా చూసే, ఒకలాంటి అన్ని రకాల సినిమాలు చూసే ఒక వ్యక్తి, మహానుభావుడే అంట నేను, సురేష్ బాబు గారు. అన్ని రకాల ఫిల్మ్ చూసే సురేష్ బాబు గారికి సడన్గా కొత్తతోటి కనిపించింది. అండ్ దట్స్ వై ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ మళ్ళీ రోజే కొన్నాడు. అండ్ దట్స్ వై అబ్సల్యూట్ ఫెయిత్ ఇట్ విల్ గో డౌన్ యాజ్ అ క్లాసిక్. యా, సో ఒక అండ్ లెట్ మీ జస్ట్, ఐ వాంట్ టు సే ఇట్ విత్ హ్యూమిలిటీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక వెరీ బేసిక్, ఐల్ సే దిస్ ఆఫ్టర్ దిస్. సో సురేష్ బాబు గారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేజర్లీ ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉండింది సిద్ధార్థ్ రెడ్డికి. ఓకే, సో ఆ ఫాదర్ క్యారెక్టర్ ట్రాక్ తీసేసాం మూవీ నుంచి, టు మేక్ ద క్యారెక్టర్ ఫీల్ ఫ్లోటింగ్. ఒక గ్రౌండింగ్ లేని క్యారెక్టర్కి శ్రవ్యతో గ్రౌండింగ్ వచ్చింది అని. అందుకే సెకండ్ హాఫ్కి దేవి థియేటర్లో అంతా అరిచిర్రని నా ఫీలింగ్. బికాస్ దే వర్ రూటింగ్ వెరీ హార్డ్. మీ ఇద్దరు కలవండి రా, ప్లీజ్ రా, కామ్ అవ్వండి రా అని అంత కోరిక వచ్చింది. అయితే ఫాదర్ క్యారెక్టర్ ఉంటే బెటర్ అని, ఉండాల్సిందేమో అని ఒకటి వచ్చింది. బట్ అక్కర్లేదు అని వెంకట సిద్ధారెడ్డి గారు స్టిల్ బిలీవ్స్ అక్కర్లేదు అని. సో లాట్ ఆఫ్ ఒపీనియన్స్ కేమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది నేను లెర్నింగ్ని ఎక్కువ వాల్యూ చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ క్విక్ లెర్నింగ్. ఐ యాక్చువల్లీ క్యాన్ మేక్ 1 film in 6 months. దట్స్ మై స్పీడ్. కంప్లీట్ ఫ్రమ్ రైటింగ్ టు షూటింగ్ టు ఫినిషింగ్, అండ్ దెన్ విదిన్ బడ్జెట్ టు షూటింగ్ అండ్ టేకింగ్ రివ్యూస్ అండ్ రిలీజ్. విదిన్ 6 months నేను చేసేయగలుగుతా. నాకు జస్ట్ నాకు కావాల్సిన ఎడిటర్స్ తీసుకొస్తా అండ్ విదిన్ బడ్జెట్ చేస్తా. వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్
సేస్ విదిన్ రీజన్ ఒక రీజనబుల్ బడ్జెట్లో చేసేస్తా. అయితే దట్ ఈస్ వెన్ యూ లెర్న్ ద మోస్ట్. ఆల్సో ఐఎమ్ వెరీ ప్రాఫిట్ డ్రివెన్, వెరీ వెరీ ప్రాఫిట్ డ్రివెన్. నాకు రావాలి, మా ప్రొడ్యూసర్కి రావాలి అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి రావాలి, ఇదే నా తాపత్రయం. అయితే ఆఫ్ హ్యాండ్ నేను ఏం చెప్తానంటే అప్పుడప్పుడు కొలాబరేటర్స్ వచ్చినప్పుడు దే వెరీ రిజల్ట్ డ్రివెన్, ఐఎమ్ వెరీ ప్రాసెస్ డ్రివెన్. రిజల్ట్ ఇస్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రాసెస్. అండ్ నేను ఎప్పుడు బడ్జెట్ తక్కువ పెట్టి చేస్తాను, ఎందుకంటే ప్రాఫిట్స్ వస్తాయి. రిజల్ట్ డ్రివెన్ వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అందుగుతారు. అక్కడ ఏంటంటే ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అండ్ లాస్ట్కి డిప్రెషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకు. ఓకే. ఐఎమ్ లైక్ ఐఎమ్ వెరీ ప్రాసెస్ ఓరియంటెడ్ గై. ప్రాసెస్ చాలా కరెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. రిజల్ట్ జస్ట్ బికమ్స్ అ సైడ్ ఎఫెక్ట్. దెన్ యూ కెన్ ఇంప్రూవ్ ద రిజల్ట్, దెన్ యూ ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. సో ఐ బిలీవ్ ఇన్ ప్రాసెస్. దిస్ సెడ్ సాయి సిద్ధార్థ గురించి ఒక మాట. జస్ట్ ఒక పైన రిలేషన్షిప్ ఉంటుంది విచ్ ఓన్లీ లాస్ట్ ఫర్ అ నైట్ ఆర్ డే ఆర్ 2 అండ్ దెన్ ఇట్ ఫ్లోట్స్ అవే, ఒకరినొకరు కలవాలని కూడా ఉండదు. వర్సెస్ రిలేషన్షిప్ దట్ మైట్ స్టార్ట్ ఎక్సైటింగ్ బట్ నర్చర్స్ ఓవర్ టైమ్ అండ్ గ్రోస్ ఇన్ టు సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఐ థింక్ ఆడియన్స్ ఇంకా సాయి సిద్ధార్థకి రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ ద సెకండ్ కేటగిరీ. ఇది జరిగింది ముందు, ఈ నగరానికి ఏమైందికి జరిగింది. సో వచ్చినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. నేను పిచ్చిగా రికమెండ్ చేసిన. ఎట్లా రికమెండ్ చేసిన అంటే గవర్నమెంట్ షుడ్ హైర్ మీ. నేను రికమెండ్ చేసినట్టు ఇఫ్ గవర్నమెంట్ వాంట్స్ టు మేక్ పీపుల్ క్విట్ స్మోకింగ్, నన్ను హైర్ చేస్తే, అట్లా రికమెండ్ చేస్తే నేను 1 కోటి మందితో క్విట్ చేపి అట్లా రికమెండ్ చేసిన. నేను ఈ నగరానికి ఏమైంది చూడు 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 అనుకుంటారు. చాలామంది నేను రికమెండ్ చేసిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, అదే కామెంట్ ఇచ్చారు. ఐఎమ్ లైక్, ఐ యు గైస్ మ్యాడ్, blind, do you have glaucoma or something in your eyes? But that's what happens. And then it grew so much, love ento dorkindi and re-release lo one day lo crores of collection. So this is a case of that. I clearly see it happening either ways. That's what I believe. I can believe whatever, I have the right to do so, and that's what I believe is manifesting even more. There's already a lot of love there going daily. Unnan rojulu potham antaru Kukatpallila. It will just grow manyfold. For whatever perceptive reasons కొందరు హెజిటేట్ చేస్తారు, బట్ వెళ్ళేటోళ్ళు పిచ్చి పిచ్చిగా వెళ్తారు. ఐ థింక్ వన్స్ ఎవ్రీవన్ సీస్ ఇట్ ఇంకా పిచ్చి పిచ్చిగా వెళ్తారు, ఇంకా పిచ్చి పిచ్చిగా చూస్తారు అండ్ ఇట్ విల్ గ్రో. ఇట్స్ లైక్ దట్ సెకండ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ వేర్ ఇట్ గ్రోస్, నర్చర్స్ అండ్ బికమ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అయితే ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ దట్ ఈదర్ వేస్. అదంతా ఈలోపు ఇంకో 3 సినిమాలు బయటకు వస్తాయి, బికాజ్ ఐ హ్యావ్ టు లెర్న్ అండ్ మేక్ థియేటర్స్ గ్రేట్ అగైన్. అండ్ థియేటర్స్లో మళ్ళీ నింపాలి, మళ్ళీ అరుపులు కేకలు వినిపించాలి. సెకండ్ హాఫ్ కన్సిస్టెంట్గా అరుపులు కేకలు విన్నా నేను మాస్ సెంటర్స్లో. నాకు సమ్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆర్, అన్న క్లాస్ థియేటర్ని మాస్ చేసి పడేసినావు నువ్వు. సో నా ఎస్థెటిక్ ఏదో ఈస్టర్న్ యూరోపియన్ ఎస్థెటిక్ ఏం కాదు, యాక్చువల్లీ ఊరమాస్ తెలుగు ఎస్థెటిక్కే. ఆ ఎస్థెటిక్ని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేసిన. నేను ఇప్పుడు ఇంకో ఫిలిం తీసుకొస్తున్నాను, ఒక రొమాంటిక్ కామెడీని. దాని టైటిల్ ఇవాళ రిజిస్టర్ చేపిస్తున్నాము. ఆల్రెడీ షూట్ చేసేసాం బిఫోర్ సాయి సిద్ధార్థ ఉండే. అండ్ దాని ట్రైలర్ని కూడా ప్రజెంట్ చేస్తున్నాము టు సీ వేర్ ఇట్ కెన్ గో. By Monday or Tuesday I'll be presenting to people, executive producers and stuff, not to the public. Right. So అది a lot more calmer. Same director అని అర్థమవుతుంది, కానీ వెరీ డిఫరెంట్ స్టైల్ అగైన్. అది కొంచెం కన్సిస్టెంట్ టోన్. ఇంత ఎక్స్పెరిమెంట్ చేయలేదు దాంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైల్. బట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ టేకింగ్, మీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అంటే హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఆల్ ఆఫ్ వరల్డ్ సినిమా, నేను ఇప్పుడు చూసిన సినిమా అంతా నా ఇన్స్పిరేషన్. నేను అన్నిటి నుంచి డ్రా చేసిన, నాకు గుర్తు కూడా లేదు ఏడు నుంచి. ఇప్పుడు నేను అక్కడ ఇక్కడ ఒక టీ స్పూన్ నీళ్ళు నింపుకుంటా, ఇక్కడ ఒక చెంబుని నింపేసిన. ఇది ఏడు నుంచి ఇన్స్పైర్ అయిందంటే నాకు గుర్తులేదు ఎక్కడెక్కడ ఈ చెంచాన్ని తీసుకుని. ఇట్స్ లైక్ బఫే టేబుల్, అన్నీ నింపేసిన. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నాకు తెలియదు, ఇంకా నాకు గుర్తు కూడా లేదు. కానీ పర్సనలీ ఒక యాంగ్జైటీ నుంచి వచ్చింది దట్ నా కెరియర్ స్టార్ట్ అవుతుందా లేదా అని అందరికి ఉంటుంది, బిగినింగ్ ఫిల్మ్ మేకర్స్కి. సో నా ఎస్థెటిక్ ఎట్లాంటిదంటే బడ్జెట్తో సంబంధం లేని ఎస్థెటిక్. చాలా డబ్బులు పెట్టి కూడా నేను సింగిల్ షాట్స్తో అండ్ ఇంటర్ కట్స్తో చెప్పగలుగుతాను. ఏం డబ్బులు లేకుండా కూడా ఆ స్టైల్ని నేను రెస్పెక్ట్ చేస్తూ బయట పెట్టగలుగుతా. సో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కెరియర్ బికాస్ ఆఫ్ మై స్టైల్.
సో ఇదే అక్కడి నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీరు ఇస్తున్నప్పుడు మీకేం అనిపించదా 6 months లో సినిమా తీస్తా, నా సినిమా అట్లుంటది ఇట్లుంటది, లేదంటే ఏదైనా పేర్లు చెప్పినప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతారని చెప్పేసి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏదైనా నార్మల్ గా క్రిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు అట్లా ఏమైనా అనిపించదా మీకు? అంటే ఇది నా మీద నా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత అని చెప్పి. అంటే హేట్ స్ప్రెడ్ చేసేటోళ్ళు, లవ్ స్ప్రెడ్ చేసేటోళ్ళు ఇద్దరు ఉంటారు. హేట్ స్ప్రెడ్ చేసేటోళ్ళు బహిరంగంగా ప్రతి యాక్టర్ కింద కామెంట్ చేస్తారు. నేను స్టడీ చేశా ప్యాటర్న్ని. ఏ పెద్ద యాక్టర్ ఏది మాట్లాడినా కింద ఏది పడుతుంది వాగుతారు. వాళ్ళు బ్రేక్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే, నేను లవ్ నుంచి ఆపరేట్ చేసే మనిషిని, నేను అస్సలు బ్రేక్ ఇవ్వద్దు. ఓకే, హౌ కెన్ ఐ ఎవర్ గివ్ అ బ్రేక్? లవ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు సైలెంట్గా స్ప్రెడ్ చేస్తారు. ఐ థింక్ దట్స్ అ మిస్టేక్. లౌడ్గా స్ప్రెడ్ చేయాలి. లౌడ్గా స్ప్రెడ్ చేస్తే హేట్ రేట్ భయపడుతుంది. అండ్ లవ్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ప్రేమ ఫాస్టర్ స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఈ వరల్డ్ ఇంకా బతుకుంది. లేకపోతే ఎప్పుడో ushkack.com అవుతుండే. ఎంత హేట్రెడ్! 1000 కోట్ల మంది హేట్రెడ్ని ఒక 20 మంది ప్రేమ కొట్టేస్తుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ లవ్. ఓకే, దట్స్ వై इन लाइफ ఎంత मुश्किल चीज़ा देखे तो भी प्यार जब मिलता तो सुकून मिल जाता, మిల్ జాతా. सेट हो जाते. दैट्स द पॉइंट ऑफ साइक मिली सिद्धार्थ टू. आपको? मेरे को कई बार, ఏ బాయ్. आई मीन दिस नॉट जस्ट रोमांटिक लव, राइट? सबसे ज़्यादा प्यार मेरी बेटी है, जो मेरी ज़िंदगी है. शी इज़ द रीज़न एवरीथिंग इज़ फॉर हर. So she is the reason everything is amazing in my life. Like I meet her almost every day in the evening and I take care of her, and she's the best thing that happened to me. So जो प्यार उधर से मिलता दानिक मुंदे ఏదైనా, and then from the audience that I'm receiving, from people who are loving me as I am. Thank you so much for loving me as I am. And then there's all kinds of love, and I've experienced it. I will experience more of it. So बहुत मिलता.